దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి నా దిష్టి మీ నాన్న దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి అన్ని దిష్టి చాలేవే నీ కొడుకేం దిష్టి తగలదు. మీరే చూసారుగా రాత్రి వాడు ఎంతమంది పోడారు. బాగా చేస్తే పొగడక తిడతారేంటి? పదరా, మన కోసం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మా, అన్నయ్యని నాన్నని చూస్తుంటే పదవే, నీ దిష్టి తగలేలా ఉంది. దా ఏం గురునాథం, స్టేషన్ లో డ్యూటీ లేదా? ఇంటికి వచ్చేస్తున్నావు? ఏం పనుందయ్యా, పేరుకూళ్ళో పోలీస్ స్టేషన్ పెట్టేరే గానీ భూతగాదాల దగ్గర నుంచి మొగుడు పిల్లల గొడవల దాకా మీ దగ్గరికే వస్తున్నారు. ఇదేమిటని అడిగితే హైకోర్టులోనైనా తేడా ఉంటుందేమో గానీ సత్యమూర్తి గారి తీర్పులో ఏమాత్రం తేడా రాదని చెప్తున్నారండి. అంతా వాళ్ళ నమ్మకం. అన్నం పెట్టి ఆదరించే వాళ్ళని నమ్మకపోతే జనం ఇంకెవరిని నమ్ముతారండి? నువ్వు భలేవాడివయ్యా, నేనేం పెట్టానని. 70 ఎకరాల మెట్ట 120 ఎకరాల మాగాని 10 నిమిషాల్లో పంచిపెట్టారు. అరెకరం తప్ప అరకాసు లేకుండా నిలబడ్డారు. ఇంకా ఏం పెట్టాలండి? ఇక్కడే నిలబడితే ఇతను నన్ను ఇలా పొగుడుతూనే ఉంటాడు గాని నువ్వు పదరా. తండ్రికి తగ్గ తనయుడు. అంతా కూర్చోండియా. ఏడుకొండలు, ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదయ్యా, కొంచెం నీరసంగా ఉంది. డాక్టర్ గారు ఇచ్చిన మందులు టైంకి వాడు, అదే తగ్గిపోతుందిలే. నమస్తే. ఏమిట్రా అది? అదే నాన్నగారు, మొన్న బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అందులో సెలెక్ట్ అయ్యాను. మన హరిబాబు బ్యాంక్ ఆఫీసర్ అవుతాడట్రా. బాబో, మా అందరికి నువ్వే లోన్లు ఇవ్వాలా? ఇంతకీ పోస్టింగ్ ఎక్కడరా? తెలియదు నాన్నగారు. సరే, ఏంటయ్యా మీ విషయం? మా విషయం ఏముండదండి, మగోళ్ళకి 4 రూపాయలు ఆడోళ్ళకి 2 రూపాయలు కూలీ పెంచమని 2 ఏళ్ల నుంచి అడగతానే ఉన్నాం. మోతుబరులు మాత్రం పావలా కూడా పెంచింది లేదు. అవునండి, ఉప్పు పప్పు రేట్లు నెలలా పెరుగుతున్నాయి గానీ సంవత్సరాలు బట్టి అడుగుతున్నా మా కూల్ రేట్లు మాత్రం పెరగటంలా. గట్టిగా అడిగితే కమ్యూనిస్టు అంటున్నారు. భూస్వాముల పెత్తందారి యుగంలో కడుపు కాలిన ప్రతి ఒక్కడూ కమ్యూనిస్టేనయ్యా. రేట్లు పెంచేదాకా కూలికి వెళ్ళమయ్యా. ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకోవద్దు. వాళ్లతో నేను మాట్లాడతాను. ఏందిరా వాడు మాట్లాడేది? మనం తిన్న పళ్ళల్లో మిగిలిన ఎంగిలి తినడానికి కూడా లైను కట్టే లేబర్ నా యాళ్ళని 10 మందిని వెనకేసుకుని తిరుగుతూ ఎర్ర జెండా చేత్తో పట్టుకోగానే నాయకుడైపోయాడు సత్యమూర్తి. మీ బావ కదా అని మీరు ఊరుకుంటున్నారు. మనతో కలిసొచ్చేది బంధుత్వం గాని మనతో కలబడేది బంధుత్వం కాదయ్యా. ఆయన కూడా ఇలాగే అనుకుంటున్నారండి. ఈయాల కూలీ రేట్లు పెంచమంటారు, రేపు భూములు పంచమంటారు, ఎల్లుండి నీ ఇల్లు నాదేనంటారు. రే సాయిలో, కోతకొచ్చిన పొలం కొయ్యినన్నోళ్ళ పీక కోసే, తలకాయలు తెగినా పర్వాలేదు, మన పని కావాలా? అట్టాగే అన్న. ఏమండి, ఎందుకండి కూలి వాళ్ళు పట్టుకుంటారు? వాళ్ళు అడిగింది ఇవ్వచ్చు కదా. నువ్వు మీ నాయనకి పుట్టుండావా లేక మీ ఇంట్లో పాలేరికి పుట్టుండావా? పోలాపలికే. రేయ్, 10 నిమిషాల్లో అందరూ ట్రాక్టర్ ఎక్కాలి. మా సత్యమూర్తి గారు చెప్పేదాకా మేము పల్లెకి రాము. వాడెవర్రా చెప్పడానికి? ఇక్కడ చెప్పాల్సింది చేయించాల్సిందంతా మా అయ్యగారే. రేయ్, ఎక్కించండి వాళ్ళని. ఆగండి, ఆగండి, ఎందుకు పట్టుకుంటున్నారు? ఆగండి, నేను చెప్తున్నాను, ఆగండి, ఆగండి. పనిలోకి రామన్నామని దౌర్జన్యంగా లాక్కెళ్తున్నారు బాబు. దౌర్జన్యం చేయడం తప్పు. ఏందిరా తప్పు? దీనంతటికి కారణమైన నీ బాబుని ట్రాక్టర్ ఎక్కించలేదు చూడు, అదిరా తప్పు.
ఏమైంది కిష్టయ్య? గూడి దగ్గర ఆది కేసుల మనుషులు హరిబాబు మీద కలబడుతున్నారా? తప్పకుండా తప్పండి. హరి హరి ఆవేశ పడితే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా? నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు నీడ నాయుడేమన్నాడే పిల్ల. ఆ? ఏండే ఏండే అటు చూడండి. అయ్యా, మనం పంపిన రౌడీల్ని పచ్చడి కింద కొట్టి వెనకాల జనాన్ని వేసుకొని సత్యమూర్తి మన మీదగా వస్తున్నాడండి. రాణి రాణి ఏమండి, ఎందుకు వచ్చిన గొడవలండి? వాళ్ళు అడిగింది ఏదో. చంపేచ్చా. పోవే లోపలికి. ఆదికేశవులు, కూలోళ్ళు పనిలోకి రాలేదని రౌడీలను పంపి దౌర్జన్యం చేయిస్తావా? లేకపోతే ఆ? సంచుల్లో నోట్లు నింపి పంపమంటావా? నీలాంటోడు వీళ్ళ వెనకాల ఉండబట్టే వీళ్ళ ఆశకు హద్దు లేకుండా పోతాంది. చూడు, వాళ్ళు ఆకుల్లో అన్నాలు తినాలని కోరుకునేవాళ్లే కాని బంగారు పళ్ళేల్లో వెండి కంచాల్లో తినాలని కోరుకునేవాళ్ళు కాదు. అయినా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఏయ్! న్యాయముందని మీరు అనుకుంటే సరిపోదు, మాకు న్యాయం అనిపించాలా. నీకు వాళ్ళు ఏమడిగినా అన్యాయంగానే ఉంటుంది. నువ్వేం తప్పు చేసినా అది నీకు న్యాయంగానే ఉంటుంది. ఇంతకీ ఇప్పుడేమంటావు? నువ్వు చేసింది తప్పంటాను. చూడు సత్యమూర్తి, ఇక నీతో నాకు మాటలు అనవసరం. నాతో నువ్వు ఏమన్నా మాట్లాడాలన్నా, నా నిర్ణయం ఏమిటో వినాలన్నా రేపు రచ్చబండ దగ్గరకు వస్తాను, తేల్చుకుందాం. ఉంటారా? మన సత్యమూర్తి గారు చెప్తే ఎందుకు ఒప్పుకోర్రా? అనేవాడు. అయినా కొడుకుల్ని నా ఇంటి ముందు కూలీ డబ్బుల కోసం చేతులు కట్టుకు నిలబడే లేబర్ నా యాళ్ళు ఈ రోజు నా ఇంటి మీదకే కర్రలు పట్టుకొస్తారా? అయినా కొడుకుల్ని. బాబు, పంచాయతీ కని చెప్పొచ్చి ఇట్లా దౌర్జన్యం చేయటం అన్యాయం. అన్యాయం గురించి నాకు చెప్తావరా? జగన్ నీ ఇంట్లో మేకల మంది అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి? ఇంకొకసారి ఊళ్ళో ఎవరి మీదైనా చెయ్యి పడిందో నిలబెట్టి నరికేస్తా. కూలీ రేట్ల గురించి నీ నిర్ణయం ఏంటో చెప్పు. చేతులెత్తి దండం పెట్టి వాళ్ళు అడిగింది చేతిలో పెట్టడానికి మాకు డబ్బులేమి చెట్ల కాయట్లా. నోరుమోయ్! వీళ్ళు 4 ఏళ్ల బట్టి కూలీ రేట్లు పెంచమని అడుగుతూనే ఉన్నారు, మీరు వింటూనే ఉన్నారు. ఇక అడగడాలు అడిగించుకోటాలు లేవు. పెంచుతారా పెంచరా చెప్పండి. నయా పైసా కూడా పెంచం. కడుపు కాలితే పనిలోకి రమ్మను, లేకపోతే పట్నం నుంచి పనోల్ని తెప్పించుకుంటాను. పట్నం నుంచి కాదు కదా, కనీసం పక్క ఊరు నుంచి కూడా తెప్పించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలాగే గనక జరిగితే తలకాయలు లేచిపోతాయి. సత్యాగ్రహంలో గాంధీజీ లాంటి సత్యమూర్తి గారు జీవితంలో మొదటిసారిగా సుభాష్ చంద్రబోస్లా కనబడుతున్నారండి. మ్యాటర్ పెద్దది కాకముందే వాళ్ళు అడిగిన దానికి మనం ఒప్పేసుకుంటే బెటర్ అండి. అంటే నన్ను వెనక్కి పోమంటావా? మీరు వెనక్కి వెళ్ళకపోతే చేతికొచ్చిన 1000 ఎకరాల పంట ఎండిపోద్దే. ఏమిటి నీ సమాధానం? వాళ్ళు అడిగినట్టుగానే కూలీ రేట్లు పెంచుతున్నాం, పనిలోకి రమ్మనండి. శకునం చెప్పే బల్లి కుడితట్లో పడి చచ్చిపోయిందంట. సముద్రం అంతా ఇది చివరికి మురికి కాలంలో పడి చచ్చినట్టుంది. వాళ్ళు బంధువులు, మధ్యలో మనల్ని ఎదవలు తీయడానికే సంతకం చేశాడు. బుచ్చిరాజు, తెలిసి తెలియనట్టు మాట్లాడబాక. మందకు ముందు పులి నడుస్తుందయ్యా, పులి. ఆ మందని చెల్లా చెదురు చెయ్యాలన్నా, వాటి రక్తం మనం తాగాలన్నా ముందా పులిని తప్పించాలి. అసలు మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. రేపు మన గ్రామానికి శివరణ ఉన్న 1000 ఎకరాల బంజర భూముల్ని
ఈ కూలి నాయాళ్లకు పంచడానికి సత్యమూర్తి కాగితాలతో కలెక్టర్ ఆఫీసుకి వెళ్తున్నాడు. అక్కడ కలెక్టర్ సంతకం పెట్టి స్టాంపు వెయ్యగానే ఇక్కడ కూలి నాయాళ్ళందరూ మోతుబర్లైపోతారు. అప్పుడు వాళ్ళ పొలాల్లోకి మనం కూలికి పోవాలా? రేయ్ సాయిలో, అర్థమైందన్నా. ఎరా మనకి పొలాలు మన పెద్ద వెళ్తున్నాడు కదరా, తప్పకుండా శాంక్షన్ చేసుకొస్తాడు. అన్నయ్య ఇదిగో నా లిస్ట్. ఏంటిది? 4 రిబ్బన్లు, జత జడగంటలు, 1 పరికిణి, 2 కలర్ నెయిల్ పాలిష్లు, 4 రకాల రబ్బర్ బ్యాండ్లు, హైటెక్ తిలకం, కాటుక డబ్బాలు 2. ఇవన్నీ తేవటం కుదరదు గాని. మీ నాన్నగారు వస్తున్నారు. సైలెన్స్. హరి, నాన్నగారు పద. నాన్న ఏంటమ్మా? అది ఆ లిస్ట్ ఇలాగివ్వు. ఏంటయ్యా అందరూ ఇలా వచ్చారు? అబ్బే ఏం లేదయ్యా. నాకు అర్థమైందయ్యా. భూములు వస్తాయా రావా అనేగా? తప్పకుండా వస్తాయి. పట్నం నుంచి నేను ఆ శుభవార్త తీసుకునే వస్తాను. బాబు గారు మన తూర్పు పొలంలో ట్రాన్స్ఫారం కాలిపోయిందండి. అరే, ఇప్పుడు నీళ్ళు ఆగిపోతే పంట దెబ్బతింటుంది. హరి, నాన్న, నువ్వు ఇక్కడే ఉండి ఆ పని చూడు. మరి మీతో నాకేం పర్వాలేదు, ముందు నువ్వు వెళ్ళి ఆ పని చూడు. నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. మంచిదండి. మీరు సంతోషంగా ఉండండి అయ్యా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది. బాబు గారు చెప్పు నాయనా. ఏం చేస్తా ఉండవరా? చదువుతున్నాను నాయనా. చదివింది చాలు, నీ పక్కలో ఉన్న దాన్ని పక్కకి పంపించు. నాయనా నీకన్నా బాగా చదివినోడ్నిరా నేను. దాన్ని పంపించు. ఓకేనైనా. నీ చేతికి మట్టంటకూడదు, శవం ఊరికి చేరాలా. అట్టాగేనైనా. ఎవరా మీరు? ఏంటి తగ్గుతుంది? ఎవరా? వ్యాన్ వెనక డీసీఎం పంపరా. నమస్కారం. హలో, ఎస్ఐ శంకర్ హియర్. నమస్తే శంకర్ గారు. నేనండి ఒంగోలు 2 టౌన్ ఎస్ఐని. సత్యమూర్తి అని మీ ఊరు అవుతానంట. రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. వచ్చి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఓకే. ఉంటానండి. ఆకు పచ్చ సూర్యునివి, చెమట చుక్కల చంద్రునివి, నువ్వే మాకు దిక్కు మొక్కు. బావా, నేను ఏం తప్పు చేశానని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు బావా. ఇప్పుడు నువ్వు చేసేది తప్పురా అని నాకు చెప్పేదెవరు?
ఊరుకోమ్మా. తోడ పుట్టిన దానివైన నిన్ను, బావగారిని నా ఇంటికి తీసుకెళ్ళి నా చేతులతో బట్టలు పెడదామనుకున్నాను. ఈ చేతులతో అందుకోవడం ఇష్టం లేకో ఏమో బావ మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. అరే, జరగాల్సిన పనులు చూడు బాబు. ఆ